బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసు పైన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసే భగీరథ్ని దాచేశారు 9 రోజుల పాటుగా అన్నట్టుగా అంటున్నారు కేటీఆర్. ఈ 9 రోజులు అంటే సుమారుగా 8వ తేదీన పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైతే అరెస్ట్ అయింది 16వ తేదీన సాయంత్రం సుమారుగా 8:15 సమయానికి. అయితే ఈ 9 రోజులు బండి భగీరథ్ ఉంది రేవంత్ అండ్ బండి డైరెక్షన్ లోనే ఓ చోట దాచిపెట్టారు. ఆ చోట ఎక్కడో కాదు, మెడికవర్ ఆసుపత్రి, హైదరాబాద్ లోని ఒక మెడికవర్ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో రేవంత్ సమీప బంధువు అయినటువంటి ఆ హాస్పిటల్ ఎంచుకున్నారు వీళ్ళిద్దరు. సో అక్కడే 28వ అంతస్తులో బగ్గిని దాచారు. ఇది కేటీఆర్ చేసిన వ్యాఖ్య. బెయిల్ రాదని తెలిసిన తరువాత అప్పుడు పోలీసులకి అప్పగించారు. బండి కొడుకు స్థానంలో సామాన్యుడు ఉండి ఉంటే ఈ 9 రోజుల పాటుగా అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇది కేటీఆర్ క్వశ్చన్. ఇక తెలంగాణలో కేంద్ర మంత్రి కొడుక్కో న్యాయం, సామాన్యుడికో న్యాయమా అంటున్నారు కేటీఆర్. ఇక ఇద్దరు తోడు దొంగలని అందరికీ అర్థమైందని కూడా అటు రేవంత్ అండ్ బండి సంజయ్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డే కదా హోంమంత్రి, దొంగల్ని పట్టుకోకుండా రేవంత్ ఏం చేస్తున్నాడని కేటీఆర్ చాలా ఆగ్రహానికి గురయ్యారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఉన్నాయంటున్నారు కేటీఆర్. సీఎం బావమరిదికి కేంద్ర స్కీముల్లో కాంట్రాక్టులు, ఇక కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఎంపీలకి రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇలా జరుగుతున్నాయి. కాబట్టి ఇద్దరు కలిసిపోయే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసే బండి భగీరథ్ని మెడికవర్ ఆసుపత్రిలోని 28వ ఫ్లోర్లో దాచారు. 9 రోజుల పాటుగా అక్కడే ఉన్నాడు. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంతా జరిగిందనేది కేటీఆర్ మాట. అటు బండి సంజయ్కి ఈ విషయం తెలుసు, ఆయన ఎక్కడ ఉన్నాడనేది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఈ పూర్తి తతంగం మొత్తం కూడా ఇద్దరు డైరెక్షన్లోనే జరిగింది, ఇద్దరు కనుసైగల్లోనే జరిగింది. అయితే బెయిల్ రాదు అని తెలిసిన తర్వాత, బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత బండి భగీరథ్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్నాడు. ఇది కేటీఆర్ చెప్తున్నమాట. నిజంగానే కేటీఆర్ మాటలు నిజమైతే మెడికవర్ ఆసుపత్రిలో ఒక పోక్సో కేసు నిందితుడిని ఆసుపత్రి 28వ ఫ్లోర్లో ఆయన సుమారుగా 9 రోజుల పాటుగా దాచి ఉంటే, ఇక్కడ పోక్సో కేసు ఎదుర్కొన్నటువంటి ఆ నిందితుడిని దాచిపెట్టడం కూడా బిగ్గెస్ట్ క్రైమ్. మరి ఈ క్రైమ్లో కేటీఆర్ చెప్తున్నట్టుగా నిజంగా ఇదంతా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ డైరెక్షన్లో జరిగి ఉంటే, దాచినందుకు, అక్కడ ఆశ్రయం కల్పించినందుకు, ఈ మొత్తం తతంగా నిర్వహించినందుకు అందరూ కూడా బాధ్యులవ్వాల్సిందే. మరి ఎవరెవరిని బాధ్యులు చేస్తారు? ఈ కేసు నిజంగానే ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి పైనుంచి తప్పుదో పట్టించకుండా, ప్రోద్బలం లేకుండా నిజంగా సవ్యంగా గనక జరిగితే చాలా మంది పెద్ద తలలే దీంట్లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి, సంజయ్ పైన కేటీఆర్ ఆగ్రహం వెలుగొక్కుతూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. గారి కొడుకు ఎపిసోడ్, దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు, వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. వాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే, ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేనేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. 9 రోజులు దాచిపెట్టి, గోరుముద్దలు తినిపించి, ఇంట్లో పెట్టుకొని, బెయిల్కి అప్లై చేసి, యాంటిసిపేటరీ బెయిల్కు కోర్టు వద్దంటే ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇయ్యా అంటే ఇక బాగుండదేమో అని అప్పుడు దిక్కులేక 9 రోజులు. నేను స్ట్రైట్గా అడుగుతున్న రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే, రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా? 9 రోజులు దాచిపెడితే తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషను? ఆయన బీజేపీ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే, ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపై ధర్నా చేస్తే, దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే, అప్పుడు బీజేపీ, కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా,
అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి. నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినాను తప్ప నేను ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే లేదు. బండి సంజయ్తో మాకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదు, పగలేవు, కలిస్తే మాట్లాడినంత వరకు బాగానే ఉంది. ఆయన ఇంకా అగౌరవంగా మా తల్లిదండ్రుల గురించి మాట్లాడడం చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ నేరస్తుడిని ఎందుకు దాచిపెడుతున్నారు ఆయన ఏదో వీడియో చూసారంట. మెడికవర్ ఆసుపత్రి 28వ ఫ్లోర్లో ఆ బండి భగీరథని 9 రోజుల పాటుగా దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అది రేవంత్ రెడ్డి బంధు ఆసుపత్రి. బండి సంజయ్ బీజేపీలో ఉన్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఓ కేంద్ర మంత్రి కుమారుడైనంత మాత్రాన మీరు ఇక్కడ సామాన్యుడికి మీ ప్రభుత్వంలో ఒక రకమైన శిక్ష ఉంటుంది, కేంద్ర మంత్రి అయితే ఎగ్జంప్షనా? మీరు బీజేపీ అయిన కాంగ్రెస్ మీకు ఎందుకు రహస్య స్నేహం, అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే నిన్న ఇదే సమయానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ను ఉద్దేశించి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేటువంటి ఆయన క్వశ్చన్స్కి గాను ఆ మే 8వ తేదీ నుంచి పోక్సో కేసు నమోదైన తర్వాత నుంచి వరుసగా కేటీఆర్ మీడియాలో మాట్లాడిన మాటలకి నేను ఒక ప్రెస్ మీట్లో సీఎం కూడా సమాధానం చెప్పారు. ఆయన ఎటువంటి సమాధానం చెప్పారు, కేటీఆర్కి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో చూద్దాం. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఒకవేళ సరెండర్ చేసినామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు బండి సంజయ్. అపజంక్షమన్నా మీ ఇల్లా నా ఇల్లా? పోలీసులు అక్కడ నాకాబందీ అంటే సర్చ్ ఆపరేషన్లు చేస్తూ ఉంటే బండి భగీరథ ఒక కారులో తరలిస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఇది అరెస్ట్, ఇది మా పోలీసులు చేసిన అరెస్ట్ అని బండి సంజయ్ కుమారుడి బండి భగీరథ్ కేసులో అటు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కానీ నిన్న బీజేపీ కార్యాలయానికి వచ్చినటువంటి బండి సంజయ్ మాత్రం ఎవరైనా ఒక నాయకుడు తన కొడుకుని తీసుకుపోయి శిక్ష వేయమని చెప్పి అప్పచెప్తారా, కానీ నేను చెప్పిన అది నా గొప్పతనం అని మాట్లాడుతున్నారు. సో ఇప్పటికీ బీజేపీ వాళ్ళు సరెండర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇటు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీ కూడా ఆయనంతా ఆయన అప్పగించినట్టు బండి సంజయ్ కొడుకును అప్పగించిన చెప్పి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడారు. సో ఇది ఇంకా సరెండర్ అరెస్ట్ అనే దానిపైన ఆ తాత్సారం జరుగుతుంటే ముఖ్యమంత్రిని మనం నమ్మాలి కాబట్టి ఆ స్థానానికి ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కాబట్టి ముఖ్యమంత్రి చెప్తున్న మాట అరెస్ట్ అంటున్నారు. సో అరెస్ట్ జరిగిందనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. మధు, సో ఏంటి కేటీఆర్ కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి. సో రేవంత్ రెడ్డి బండి భగీరథని దాచినట్టుగా తనలో ఇన్ఫర్మేషన్ ఉందని, తనదో వీడియో చూశానని, మెడికవర్ ఆసుపత్రిలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ కనుసైగలోనే బండి భగీరథ్ 9 రోజుల పాటుగా ఆశ్రయం తీసుకున్నాడని, ఆయనేమో బీజేపీ మీరేమో కాంగ్రెస్, ఎందుకు ఆయనకి ఫేవర్ చేస్తున్నారు? సామాన్యుడికి కేంద్ర మంత్రి కొడుకు ఎందుకు వ్యత్యాసం ఉంది? నేరస్తుడే కదా అని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అండ్ బండి సంజయ్ అడిగినట్టుగానే ఉంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రెండు అధికారంలో ఉన్నారు. వాళ్ళు బీజేపీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతా ఉన్నారు ఒక అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయికి న్యాయం చేయడంలో. పోక్సో కేసు నమోదైన తర్వాత 9 రోజుల తర్వాత అరెస్ట్ కావడం అనేటువంటిది, లొంగిపోవడం అనేటువంటిది ఏదో ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, అందరూ తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో 9 రోజుల తర్వాత పోలీసుల అదుపులోకి రావడం, అరెస్ట్ కావడం, జైలు పోవడం అనేటువంటిది ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం అనేటువంటిది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇది చెప్తున్న సందర్భంలోనే ఆయనను దాచిపెట్టారు, కేంద్ర మంత్రి దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, దానికి ముఖ్యమంత్రి సహకరించారు. ఒకరేమో నేనే పంపించానని చెప్పేసి తండ్రి ఆయన చెప్తా ఉంటే పోలీసులు పట్టుకున్నారంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇంత హైడ్రామా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పోక్సో కేసుకు సంబంధించి ఒక స్టేట్మెంట్ చేస్తూనే నా బామ్మర్ది పైన మాట్లాడుతూ ఉన్నారు. నా బామ్మర్ది ఇంట్లో ఏం దొరకలేదు అనేటువంటిది ఎక్సైజ్ సిఐఏ ఈ అధికారులే చాలా స్పష్టంగా చెప్పారు, మీడియా ముందు మాట్లాడారు. ఏం దొరకలేదు, మందు బాటలే దొరికాయి అనేటువంటిది ఆ రోజు బయట వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. డ్రగ్స్ వీడు దొరకలేదు అనేటువంటిది ఆ రోజు వాళ్ళు పోలీసులు చెప్పినటువంటి అంశాన్ని చెప్తూనే మేము పదే క్వశ్చన్ చేస్తాము,
మేము నిలబడ్డాం కుటుంబానికి, అమ్మాయి బాధిత కుటుంబానికి. కాబట్టి ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ప్రెజరైజ్ అయిన తర్వాత ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో చర్య తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లా లొంగుబాటు అరెస్ట్ జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజు ఈ అమ్మాయి మాత్రమే కాదు, టోటల్ వ్యవస్థ ఈ రోజు ప్రభుత్వం పైన ఆగ్రహంగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ముఖ్యమంత్రి పైన ఇంకొక కామెంట్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువగా ఉంది, ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నావు, నోరు జాగ్రత్త అనేటువంటిది డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టినటువంటి వారిని అరెస్ట్ చేయాలి. ఇప్పటికే 15 మందిని కేసులు బుక్ అయ్యాయి అంటున్నాను, వారిని అరెస్ట్ చేయండి. ఒకవేళ బీఆర్ఎస్ ఇందులో ఉందని మీరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి అనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బండి సంజయ్ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాల్సింది అనేటువంటి డిమాండ్ ని కేటీఆర్ తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంలో కొడుకుని దాచిపెట్టేయడానికి సహకరించింది ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణలు కేటీఆర్ చేశారు. రైట్, అంటే ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఆ నిందితుడికి సహకరించాడు అనేటువంటి మాటని కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. సో అఫ్ కోర్స్ అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన కుమారుడే ఈ కేసులో ఉన్నారు కాబట్టి ఆయనపై ఆరోపణలు చేశారంటే ఆ రాజకీయ కోణమై ఉండొచ్చు, లేకపోతే తండ్రిగా ఉంటారనేటువంటి ఆ మాటని కేటీఆర్ మాట్లాడి ఉండొచ్చు అని రకంగా అందరూ అనుకున్నారు. కానీ స్వయంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ కలిసే ఈ నిందితుడిని దాచిపెట్టారు, రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలో ఫ్లోర్లో దాచిపెట్టారనే వ్యాఖ్యలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి, ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఏకంగా సీఎంఏ ఒక నేరస్తుని దాచిపెట్టారనే మాటని కేటీఆర్ అంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? సహకరించారు, అరెస్ట్ చేయలేదు. 9 రోజులు దేశంలో ఎక్కడైనా పోక్సో కేసు నిందితులు అరెస్ట్ కాకుండా ఉండడం జరిగిందా? ఇది దేశంలోనే ఫస్ట్ టైం అనేటువంటి కేటీఆర్ లేవనెత్తుతూనే ఈ అంశానికి సంబంధించిన విషయంలో ఒక ప్రైవేట్ ప్లేస్ లో ముఖ్యమంత్రికి సంబంధించిన సన్నిహితుల ఆసుపత్రిలో 28వ ఫ్లోర్ లో దాచిపెట్టారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది, అంటే అది నిజమా అబద్ధమా నాకు తెలీదు, మీరు వెరిఫై చేసుకునేటువంటి కాస్త కాన్ఫిడెంట్ గా ఆధారాలతో కేటీఆర్ మాట్లాడినట్టుగా ఏం కనిపించలేదు. కానీ ఏదో వీడియో వచ్చింది, ఆ వీడియో చూసి మాట్లాడడం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు పరుస్తున్నారు. తర్వాత డీజీపీ పైన కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు కాబట్టి ఆ పర్యటనలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం, ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయామని చెప్పినటువంటి మాట పైన కూడా మాట్లాడుతూ ఏం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తే ఏ రాష్ట్రంలో ఉన్న నేరస్తులందరికీ సెలవులు ఇస్తారా అనేటువంటి వ్యంగ్యంగా కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ వివాదం అవుతుంది. నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసులు అప్పా జంక్షన్ దగ్గర చాలా స్పష్టంగా పట్టుకున్నారు, నాకాబందీలో పోలీసులు పట్టుకుంటే భగీరథ్ దొరికారు, అక్కడ నుంచి స్టేషన్ తరలించారు, అక్కడ నుంచి జైలుకి తరలించారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఇలా జరిగింది, పోలీసుల మాటలు నమ్ముతా ఉంటున్నారు స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ తండ్రే అప్పచెప్తే ఫలానా ఇంట్లో ఉన్నాడు వచ్చి అరెస్ట్ చేయడానికి పోలీసులు చెప్పే అది సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ సరెండర్ అయినట్టు ఎక్కడ కనపడలేదు, పోలీసులే అరెస్ట్ చేశారనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు ఆయన డైరెక్ట్గా ఏమంటున్నారంటే ఈ మైనర్ బాలికకు సంబంధించిన వివరాలు బయటకు లీక్ చేసిన వారు ఎవరైనా సరే ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా వదిలేశారు, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతున్నారు కేటీఆర్. తర్వాత పదే పదే నా బామ్మర్ ఇంట్లో డ్రగ్స్ విషయంపై మాట్లాడుతున్నారు. మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లేమో మా దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలేదని చెప్పుకొచ్చారు. ఎవరు పెట్టొద్దన్నారు కేసులు? మిమ్మల్ని కేసులు పెట్టమని మీరు ఎందుకు వెనకాడిగారు? నిజంగా డ్రగ్స్ దొరికితే ఆయన మీద కూడా కేసు పెట్టమని కేటీఆర్ మాట్లాడుతున్నారు. సో మొత్తంగా నిన్న కేటీఆర్ ఈ రోజు మాట్లాడిన ప్రెస్ మీట్ సమావేశం మొత్తం కూడా నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి కౌంటర్ అటాక్గా ఉంది. స్వయంగా నిందితుడికి సహకరించారు అనేటువంటి మాటను కూడా సీఎంని కార్నర్ చేస్తూ కేటీఆర్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి తన బావమర్రి పైన సీఎం మాట్లాడిన మాటలకి కేటీఆర్ ఎటువంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? కేటీఆర్ అంటున్నట్టుగా నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అటు నిందితుడికి సహకరించి ఉంటాడా? సో నిజంగానే బండి సంజయ్తో రేవంత్ రెడ్డి కలిసే ఇదంతా చేశారని కేటీఆర్ మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఫస్ట్ బండి భగీరథ్ పైన కేటీఆర్ మాట్లాడిన మాటలేంటో విందాం. కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవరండి? ఈ రాష్ట్ర హోంమంత్రి, ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరు ఆ వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ? అసలు ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా?
ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొనరా అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెల్లరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? మేము 10 రోజులు మౌనంగా ఉన్నాం. ఎక్కడ ఒక అమ్మాయి విషయం కదా, సెన్సిటివ్ విషయం కదా అని మౌనంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలతో నోరు విప్పక తప్పని పరిస్థితుల్లో నేను మాట్లాడుతూ ఉన్నా. అసలు మెదడు ఉందా ఆయనకి? లేదా వడదెబ్బకి ఏమైనా చిన్న మెదడు కూడా చితికిపోయిందా? 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతేందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? 9 రోజులు ఒక నిందితుడిని దాచిపెడితే ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? వాళ్ళ తల్లిని తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి స్పెషల్ ఎక్సెప్షనా? చెయ్యి ఏమైనా చెయ్యి, కేంద్ర మంత్రి కొడుకైతే మేము ముట్టుకోమనా? రేవంత్ రెడ్డి ఉన్నాడు మా దోస్తు కాబట్టి కాపాడుకుంటామనా? చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు. సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే ఈ జరిగిందేంది, నువ్వు మాట్లాడేదేంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా ఏది? హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. అసలు అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేనన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? పెట్టు కేసు. ఎవడొద్దన్నాడా నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని. నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు. మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికీయమని చెప్పినట్టున్నావు. ఇరికేయలేకపోయినా నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే ఇంత చిల్లర రాజకీయం మంచిది కాదు. ఏది పడితే అది మాట్లాడచ్చు. ఎన్నిసార్లు చెప్తావు సేమ్ అబద్ధం? సిగ్గుందా? వీడి పద్ధతేనా అసలు ఇట్లా మాట్లాడడం? మేము మాట్లాడలేమా? మాట్లాడాలంటే నాకు చాలా ఉంది ముఖ్యమంత్రి గారి గురించి మెటీరియల్, కానీ కొన్ని సభ్యత హద్దులు కూడా ఉంటాయి కొన్నిటికి. ఏది పడుతుంది మాట్లాడడం కదా. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ అన్నాడు డ్రగ్ టెస్టులు పెట్టండి అన్నాడు. పెట్టరాబాయ్ అని నేనన్నా. మరి ఎందుకు వెనకపోయిందా ప్రభుత్వం? డ్రగ్స్ బిగ్స్ టెస్టులు పెట్టు మీ ఎంపీలకు. ఎంతమంది దొరుకుతారో నేను చెప్తా, పేర్లు చెప్తే బాగుండదు. పెట్టు. ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఒక చిన్న స్కూల్ పోరగాడు మాట్లాడినట్టు. అప్పుడప్పుడన్నా కొద్దిగా ముఖ్యమంత్రిలా హుందాగా మాట్లాడు. ఎప్పుడో సస్పెండ్ చేసినాం రోహిత్ రెడ్డిని, మీకు తెలియదా? షోకాజ్ నోటీస్ ఇచ్చినాం, సస్పెండ్ చేసినాం. ఇక ముఖ్యమంత్రి ఆయనకు తెలియకపోతే నేనేం చేస్తా దానికి? ఇంకోటి మాట్లాడితే నా బావమరి దీంట్లో డ్రగ్స్ దొరికినాయి అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దారిన పోయే దానేవా? పెట్టు కేసు. ఎవడొద్దన్నాడా నిన్ను? ఏం దొరికినాయి? నీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్పింది కదా, అందులో ఏం దొరకలే, ఏం లేదురా నాయన అని.
నువ్వేమైనా ప్లాంట్ చేయబోయినట్టున్నావు, మీ వాళ్ళకి చెప్పేది ఆడ ఇరికియమని చెప్పినట్టున్నావు, అది ఇరికేయలేకపోయినా నేనేం చేస్తా దానికి? నేనేమంటున్నా అంటే చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU